హలో మూవీ లవర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్టిగేట్. ఈ వీడియోలో గుంటూరు కారం సినిమా ఎలా ఉందో చెప్పబోతున్నాను. మధ్యలోనే ఒక కంక్లూజన్కి రాకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా అయితే స్ట్రిక్ట్లీ యావరేజ్. టు బి ఫ్రాంక్, డిజాస్టర్ అవ్వాల్సిన సినిమాని మహేష్ బాబు యావరేజ్కి తీసుకొచ్చాడు. అసలు ఎక్కడ మిస్ఫైర్ అయిందో ఫుల్ రివ్యూలో చెప్తాను. కానీ అంతకంటే ముందు మన ఛానల్లో మీరు చూసిన ఫస్ట్ వీడియో కనుక ఇదే అయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ ఏంటంటే, మినిస్టర్ వైరా వెంకటస్వామి కూతురైన వసుంధర కొన్ని రీజన్స్ వల్ల సత్యంకి డివోర్స్ ఇచ్చి రావు రమేష్ని పెళ్లి చేసుకుంటుంది. దీంతో పెద్ద కొడుకైన రమణని దూరం పెట్టింది. లాస్ట్కి మళ్ళీ రమణని కొడుకుగా యాక్సెప్ట్ చేసిద్దా లేదా అనే థిన్ స్టోరీ ప్లాట్ని త్రివిక్రమ్ గారు రాసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ అంతా రమణ క్యారెక్టర్ని, అతని యాస అండ్ కొన్ని సటారికల్ డైలాగ్స్తో స్టోరీని లాగారు. దీంతో సెకండ్ హాఫ్ చాలా క్రూషియల్ అయింది. కానీ కుర్చీ సాంగ్ అండ్ ఫైట్స్ తప్పితే అసలు సెకండ్ హాఫ్ ఎమోషనల్గా కొంచెం కూడా వర్కౌట్ అవ్వదు. కోర్స్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, రావు రమేష్ గారు, మీనాక్షి చౌదరి, జగపతి బాబు గారు లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. కానీ వాళ్ళు పర్ఫామ్ చేసే సీన్సే రాయలేదు గురూజీ. అట్లీస్ట్ మ్యూజికల్గా తమని ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే సీన్స్కి కొంచెం అయినా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ట్రైలర్లో ఉన్న బీజం మాత్రమే ఉంటుంది సినిమాలో. అవి కాకుండా 2 to 3 బీజమ్స్ ఉన్నాయి. బట్ ఈ బీజమ్స్ ఆల్రెడీ ఎక్కడో విన్నామే అనిపిస్తూ ఉంటాయి. ఇన్ని నెగిటివ్స్ మధ్యలో పాజిటివ్స్ ఏం లేవా భయ్యా అంటే ఉన్నాయి. మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, శ్రీలీల హైపర్ యాక్టివ్ డ్యాన్స్, కుర్చీ సాంగ్ అండ్ 1 or 2 ఫైట్స్. నాకు తెలిసి ఇండస్ట్రీ ఇటుకి ఇవి సరిపోవు. ఈ కంటెంట్ని పెట్టుకొని ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంత హైప్ పెంచాడా? అలా వైకుంఠపురంలో లాంటి హిట్ తీసిన 4 years తర్వాత త్రివిక్రమ్ తీసిన సినిమానా ఇది అని డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చింది. జస్ట్ బికాజ్ మహేష్ బాబు గారి మాస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డ్యాన్స్ అండ్ ఎనర్జీ. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అయితే యావరేజ్. బట్ అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ గారి నుంచి వచ్చిన పూర్ ఎగ్జిక్యూషన్ ఈ సినిమా. అతడు, కలేజా లాంటి సినిమాల తర్వాత వీళ్ళ కాంబో ఇది రాకుండా ఉండాల్సింది. ఈ సినిమా యావరేజ్ అవ్వడం హనుమాన్కి బాగా ప్లస్ అయింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీరైతే లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఓకే అని అనిపించవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మా ఈ రివ్యూ మీకు కరెక్ట్గా అనిపించింది అనుకుంటున్నాను. మీరు కనుక సినిమాని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. అండ్ మా ఈ రివ్యూ మీకు నచ్చుంటే వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా కష్టాన్ని గుర్తించిన వాళ్ళు అవుతారు. And thank you all. Signing off, Vertical.